నేను ఒక చిన్న కప్పుతో పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి పచ్చడికి. ఇప్పుడు తగినంత మామిడికాయ తీసుకున్నాను, పచ్చి మామిడికాయ, తగినంత పచ్చిమిర్చి, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసుకుంటున్నాను. మన పచ్చడికి కావాల్సింది కొంచెం జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు కావాలండి, కొంచెం రాక్ సాల్ట్ కావాలి, మీ ఏ సాల్ట్ అయినా వాడచ్చు. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ జీలకర్ర ధనియాలు తీసుకొని, ఫస్ట్ జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి వేసుకొని, దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ హిమాలయన్ సాల్ట్ వాడానండి. ఇప్పుడు అవి గ్రైండ్ చేసుకొని ఇట్లా కచ్చా పచ్చాగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి అండ్ పచ్చి మామిడికాయ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు, నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. డైరెక్ట్గా ఈ రెండు వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు దోశలోకైనా ఇడ్లీలోకైనా అన్నంలోకైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది చూడండి, ఇది నేను చింతపండు వాడట్లేదండి, మన పచ్చి కొబ్బరే మంచి టేస్ట్ని ఇస్తుంది. దీనికి ఇంకేమి ఇంగ్రీడియంట్స్ పడలేదండి, చాలా సింపుల్గా మనకి పచ్చిమిర్చి ఉంటే చాలు, మన జీలకర్ర ధనియాలు ఉంటే చాలు. దీనికి ఇప్పుడు పోపుకు కావాల్సిన పదార్థాలు, ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి, తట్కా ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, ఇప్పుడు ఇంగువ ప్లస్ కరివేపాకు వేసుకొని నేను తడ్కా పెట్టుకుంటున్నాను, అంటే పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఈ పోపు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ పచ్చళ్ళ మీద నేను ఇలా వేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.